ఈ కార్మికులైతే వాళ్ళ వేతనాలు పెంచాలని ధర్నా చేశారు. ధర్నా చేసి బంద్ చేశారు. షూటింగ్ నందు జరగకుండా అయితే నిలిపివేశారు. నిర్మాతలందరూ కలిసి మాట్లాడుకొని వాళ్ళకు వేతనాలు పెంచాలా లేదా అని కమిటీ వేసుకొని మాట్లాడుకున్నారు. మీడియా ముందుకు వచ్చి ఇలా వాళ్ళకు వేతనాలు పెంచాలంటే వాళ్ళకి ఇలా పెంచలేమని అన్నారు. సినిమా రేట్లు అయితే వీళ్ళు పెంచితే ఏమో అందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి అందరూ పోయి మాట్లాడి చేస్తారు. అదే సినీ కార్మికులు యొక్క జీతాలు పెంచమంటే వీళ్ళ మటుకు ఒకరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయరు. వాళ్ళకు ఒకరు కూడా వాళ్ళ తరపున మాట్లాడరు. వాళ్ళకు జీతాలు పెంచరు. అది సినిమా టికెట్ల రేట్లు పెంచమంటే మటుకు పోయేది ముఖ్యమంత్రుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి మీటింగ్లు పెట్టి పెంచాలా చేయాలని వీళ్ళైతే అందరు కలిసిగా వచ్చారు. సినిమా బడ్జెట్ ఏమో బాగా తీయాలని అనవసరంగా ఖర్చు పెడతారు, కానీ అవసరమైన చోటకైతే ఖర్చు పెట్టలేదు సినిమా నిర్మాతలు. అనవసరంగా అయితే వీళ్ళు డబ్బు ఖర్చు పెడతారు. సినీ కార్మికులు అయితే వీళ్ళు వేతనాలు పెంచమంటే పెంచే ఉద్దేశం అయితే వీళ్ళకి ఏమాత్రం లేదు. టికెట్ల రేట్ అయితే బాగా పెంచుకోవచ్చు. ఫారిన్ కంట్రీలకి దానికి దీనికి పోయి అయితే రేట్లో పెట్టమంటే డబ్బు ఖర్చు చేస్తారు, కానీ సినీ ఇండస్ట్రీని నమ్ముకొని బతికే కార్మికుల బతుకు మటుకు అధ్వానంగా తయారైందని చెప్పవచ్చును.